కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికీ సంవత్సర కాలం అయింది. గవర్నమెంట్ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ కానీ ఈ గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని జాబులు వేసింది, మిగతా జాబులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని జాబులు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 1 నెల 2 నెలల్లో జాబులు ఎన్ని ఫిల్ఫిల్ చేయాలి, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎంత వేయాలి, ఎంతమంది యువతకు అవకాశాలు ఇవ్వాలి, ఎంతమందికి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని శాఖలు ఉన్నాయని చెప్పేసి వచ్చిన నెలలకు పూర్తి చేసుకొని అధికారుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఆ సంవత్సరం ఆ నెల 2 నెలల్లో రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే మీరు ఏమన్నారు, ఇచ్చిన హామీలతోని ప్రజలందరూ నమ్మి మేము ప్రజలకు ఇట్లా చేస్తాం ఏపీకి అని చెప్పిన వల్ల ఇలా వీరు మాటలు హామీలను నమ్మి ఇలా ప్రజలు ఓట్లేసారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా మీరు జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఇక త్వరలో వేస్తాం కాకుండా పూర్తిగా కంప్లీట్ తొందర చేయండి. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన టైం అయిపోయింది అసలు. కానీ ఇంకా వేస్తాం భవిష్యత్తు అనేది సరికాదు. ఎందుకంటే ఇప్పటికే యువత అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి కంపల్సరీ అందరి యువత కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం పని చేయలేకనే కదా ఇలా మీకు కొత్త ప్రభుత్వానికి ఇలా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది. ఇలా మీకు ప్రజలు కూడా మీకు అందరూ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దేశ చరిత్ర లేనటువంటి రిజల్ట్ ఇచ్చారు ఇలా గత ప్రభుత్వాన్ని కాదని. ఇలా కంపల్సరీ మీరు ఇచ్చినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పును విశ్వసించి మీరు తొందరగా ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర అభివృద్ధిని యువత అభివృద్ధిని కూడా కోరుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.